నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇప్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చెప్పారు. వరద విపత్కర పరిస్థితులలో ప్రతిపక్షాలు రాజకీయం చేసి బురద చల్లే సమయం కాదని హితవు పలికారు. విమర్శలు చేయటం మాని ప్రజలకు అందుబాటులో ఉండి సాయం చేయాలని ప్రతిపక్షాలకు షబ్బీర్ అలీ సలహా ఇచ్చారు. నిజామాబాద్ అర్బన్లో ముంపు ప్రాంతాల్లో వరద బాధితులను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ బుధవారం నాడు పరామర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ పట్టణంలో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాలలో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ నిరుపేదలైన వారు అధిక నష్టానికి గురైన వారికి ఆర్థిక సాయం అందజేస్తూ వారికి భరోసా కల్పిస్తూ ధైర్యాన్ని నింపటం జరిగింది. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ భారీ వర్షాలు వరదల వల్ల పలుచోట్ల నాలాలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నాలాలు వరదలతో ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి నీరు చేరి రోడ్లు కొట్టుకుపోయి భారీ నష్టం జరిగిందని అన్నారు. అనంతరం నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నిర్వహించిన సమీక్షలో అధికారులకు ఆదేశాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. వరద బాధితులకు సహాయక చర్యల్లో ముందు వరుసలో ఉండాలని కోరారు. భారీ వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండి ప్రాణాలతో పాటు ఆస్తులు కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయటం జరిగిందని అన్నారు. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇప్పిస్తున్నామని షబ్బీర్ అలీ చెప్పారు. వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇచ్చామని, తక్షణమే కేంద్ర సాయం కోరుతూ మరియు జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరనున్నామని చెప్పారు. ఎవరూ కూడా అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రతిపక్షాలు రాజకీయం చేసి బురద చల్లే సమయం కాదని హితవు పలికారు. విమర్శలు చేయటం మాని ప్రజలకు అందుబాటులో ఉండి సాయం చేయాలని ప్రతిపక్షాలకు షబ్బీర్ అలీ సూచించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తూ నష్టపోయిన వారిని ఆదుకోవాలే తప్ప రాజకీయ లబ్ధి కోసం చౌకబారు మాటలు మాట్లాడొద్దని చెప్పారు. అధికారుల తప్పిదాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. చెరువులోకి వెళ్లే కాలువపై కల్వర్టును ఇరుకుగా నిర్మించడంతో విలువైన పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఎడపల్లి మండలంలోని ఠానాకళాన్, కుర్నాపల్లి గ్రామాల మధ్య ఠానాకళాన్ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. రాంపూర్ చెరువుకు వెళ్లే కాలువపై అధికారులు కల్వర్టును ఇరుక్కుగా నిర్మించారు.
ఈ ఇరుకైన కల్వర్టు నుండి నీటి ప్రవాహం నిలిచిపోయింది. దీంతో ఆ నీరంతా పంట పొలాల్లోకి వచ్చి చేరుతోంది. కల్వర్టును ఇరుకుగా నిర్మించడంతోనే ఈ సమస్య ఎదురవుతోందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుండి వచ్చిన నీరు దిగువకు ప్రవహించకపోవటంతో పంట పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో పంటలు పాడై తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కల్వర్టును వెడల్పు చేయాలని పలుమార్లు ఇరిగేషన్ R&B అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కల్వర్టును వెడల్పు చేసేందుకు పైపులు తీసుకువచ్చి దాదాపు ఏడాది దాటినా ఇంతవరకు పనులు చేపట్టడం లేదని రైతులు తెలిపారు. గత సంవత్సరాల లాగానే ఈ సంవత్సరం కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరి గత 15 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వానికి 15 సంవత్సరాల నుంచి చెప్పుకున్న ఏ రోజు కూడా వచ్చి ఈ సమస్యను పరిష్కరించలేదు. మరి 47 కెనాల్ నుంచి వచ్చే ఫీడర్ కెనాల్కి నడి గుట్టల నుంచి వచ్చే వరద తోడవుతూ ఉంది. దాని ఉధృతతో ఈ కిందికి నీళ్ళని గుంజటం లేదు. గత పాత మోరి ఏదైతే కల్వర్ట్ ఉండే ఆ కల్వర్ట్ని కూలగొట్టేసి ఒక సింగిల్ పైప్ వేసిరు కాబట్టి వీళ్ళు కింది నుంచి నీళ్ళను గుంజడం లేదు. మరి లోతట్టు ప్రాంతంలో ఉన్న మా పొలాలన్నీ కూడా మునుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చెప్తా ఉన్నాం. ఏ రోజు కూడా పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోలేదు. మరి ఈసారైనా ఇప్పుడు కొత్తగా పాలిస్తున్న ప్రభుత్వం వచ్చి ఈ సమస్యను పరిష్కరించి త్వరితగతిలో పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ రోడ్డు మీద నుంచి నీళ్లు పోతూ ఉన్నాయి. రోడ్డు కట్ అవుతూ ఉంది. రోడ్డు పక్కన పోసిన మట్టి అంతా కూడా పొలాలలో పెడతా ఉంది. దాంట్లో వచ్చిన 4 రూపాయలతో ఆ మొరన్ని తోడడానికే సరిపోతూ ఉంది తప్ప ఇంకో సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం తొందరగా వచ్చి అధికారులను తీసుకొని వచ్చి త్వరితగతిలో ఈ సమస్యను పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. లేదంటే ఖచ్చితంగా మేము రైతులంతా కూడి ఈ రోడ్ అంతా దొవ్వేసుకొని మా పరిష్కారాన్ని మేమే పరిష్కరించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. గత 15 సంవత్సరాల క్రితం వేసిన మోస్రా నుంచి జాన్కంపేట పోయే R&B రోడ్ కింద ఈ పైపులను వేయడం జరిగింది. ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. మరి తానాకాలంలో ఈ పుట్నాలకుంట్లలో ఈ రోడ్డు తొందరగా ఈ పైపును తీసేసి మిగతా పైపులు కొత్త పైపులు కూడా తీసుకొచ్చి 5 పైపులు తీసుకొచ్చేసి కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నారని CPI-ML మాస్ లైన్ ప్రజాపంథ పేర్కొంది. వెంటనే కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో CPI-ML ప్రజాపంథ మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారంలు మాట్లాడుతూ గత 4 రోజులుగా భారీ వర్షాలతో వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలు అతలాకుతలమవుతూ భారీ నష్టం జరిగినా కేవలం 2 జిల్లాల కలెక్టర్లకు మాత్రమే దరఖాస్తు రాసి నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ చేతులు దులుపుకోవటం నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగానికి, జిల్లా అభివృద్ధికి ఎంపీ తెచ్చిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రక్కనే ఉన్న జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు పార్టీ మారి సుమారుగా 22,000 కోట్ల పెట్టుబడులతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటుకు ఆమోదం తెచ్చారు. అరవింద్ మాత్రం చేసింది శూన్యమని ప్రభాకర్ ఈ సందర్భంగా అన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించే విధంగా ఎంపీ చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నచ్చజెప్పాలని డిమాండ్ చేశారు. గత 4 రోజులుగా భారీ వర్షాలతో 2 తెలుగు రాష్ట్రాలు భారీ నష్టానికి గురయ్యాయని, వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన పైన నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా దాదాపు ఇప్పుడే జేడీఏ గారు చెప్పిన లెక్కల ప్రకారంగా 1400 ఎకరాల్లో ఇసుక మేట పెట్టింది ఒక అంచనా. కానీ అది వాస్తవానికి చాలా దాదాపుగా 3 నుంచి 5,000 ఎకరాల్లో ఈ ఇసుక మేట పెట్టిందని చెప్పేసి నిపుణుల అంచనా ఉంటుంది. ఈ నేపథ్యంలో మేము నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు గత 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఈ జిల్లాకు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఒరగబెట్టింది ఏందయ్యా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. 4 రోజులుగా జిల్లా రైతాంగం, జిల్లా అశేష ప్రజానీకం, వ్యవసాయ కూలీలు అతలాకుతలం అవుతా ఉంటే నువ్వు కేవలం నిజామాబాద్, జగిత్యాల కలెక్టర్లకు మాత్రం లేఖ రాయడంతో సరిపోతుందా? ఈ 10 సంవత్సరాల్లో నీ పక్కన నియోజకవర్గంలో ఏదైతే జహీరాబాద్ నియోజకవర్గం
బీఆర్ఎస్ నుంచి బీజేపీలో పోయిన సురేష్ కట్కర్ గారు ఈ రోజు అక్కడ దాదాపుగా 22,000 కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చాడు. మరి నువ్వేం చేసావని చెప్పేసి నీ నిర్లక్ష్యం ఏంటి అని చెప్పేసి మేము గుర్తు చేస్తాను. ఈ 4 రోజులు వరదతో ఇలా ఇబ్బందులు పడతా ఉన్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి గుర్తు చేస్తూ రాష్ట్రంలో 200 చెరువులు గడిచిన 4 రోజులుగా ఏకబిగిన కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బోధన్ సాలురా మండలాల్లో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. బోధన్ మండలం హంగర్కా గ్రామంలో ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లను సందర్శించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలు ఉండగా నీటి నిల్వను 70 టీఎంసీలకు మించకుండా ఉండేలా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ అవుట్ఫ్లో పెంచాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఇప్పుడు బోధనకు వచ్చాం. ఈ మండల్స్లో కొన్ని గ్రామాలలో పంటల్లో 2 days 2 రోజుల నుంచి బ్యాక్ వాటర్ ఎక్సెస్ అయ్యి దానితో పంటల కొన్ని సోయా కానీ పత్తి కానీ వరి కానీ వేసిన పొలాల్లో పంటల్లో నీళ్లుండి పంటలు చెడిపోతున్నాయని రైతులు ఆందోళన పడుతూ ఉంటే 2 days నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ గ్రామాలు తిరిగి కేవలం ఈ ఒక్కటే గ్రామంలో 750 acres ఏది సోయాబీన్ డ్యామేజ్ అయిందని రైతులు ఆందోళన పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకోటి బిక్కినెల్లిలకు కూడా 200 ఎకరాలకు ఇవన్నిటికీ ఒకటే పరిష్కారం. పొద్దున్న నుంచి మేము శ్రీరామ్ సాగర్ లెవెల్స్ నిన్నటి వరకు రైతులు ఆందోళన లేకుండా బాగుండ్రి. మీరు నిన్న నుంచి ఇన్ఫ్లోస్ అట్లే ఉన్న అవుట్ఫ్లో తగ్గించారు కాబట్టి లెవెల్స్ పెరిగినాయి. నేను ఇప్పుడే చెప్పాను, నేను కన్సల్ట్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కన్సల్ట్ సెక్రటరీలకు, ఈఎన్సీలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇమీడియట్ కొద్దిగా ఈ పంటలను కాపాడటానికి ఒక 15 రోజులు అయితే సోయా వస్తుంది. 1000 ఎకరాలలో మునిగి ఉన్నది కాబట్టి దాన్ని ఇమీడియట్ మనం మన ఏదైతే ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ పెంచితే ఇప్పుడు 3,20,000 పోతూ ఉన్నాయి. ఇంకా కొద్దిగా పెంచితే 3.5 చేసుకుంటూ అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇవాళ ఈవినింగ్ నుంచి సాయంత్రం గురించి నిజాం సాగర్ కూడా గేట్స్ ఓపెన్ చేస్తామంటే నేను కొద్దిగా వెయిట్ చేయమన్నాను. అదేవిధంగా రేపటి నుంచి సింగనూరులో కూడా ఎక్కువైతే అది కూడా నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కువైనాక మనం ఆడ 3,50,000 కంటే రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో గల త్రివేణి సంగమాన్ని స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులతో కలిసి సందర్శించారు. ఎగువ నుంచి వరద నీటి ఉధృతి పెరగటంతో అధికారులు తీసుకున్న చర్యలను అభినందించారు. అనంతరం రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా చెరువులు, కుంటల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండటంతో పంటల సాగుకు అనుకూలంగా మారిందని ఆయన చెప్పారు. ఎస్ఆర్ఎస్పీలోకి ఆశించిన స్థాయిలో నీరు వచ్చి చేరిందని తెలిపారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలను అధికారులతో అంచనా వేయిస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మండలం అధ్యక్షుడు మొబీన్ ఖాన్, మాజీ అధ్యక్షుడు సాయిరెడ్డి, జావేద్, మండల స్పెషల్ అధికారి వాజీద్ హుస్సేన్, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన తర్వాత, మండలానికి వచ్చిన తర్వాత ఏదైతే గత 4 రోజుల నుంచి వర్షాలు బాగా పడి శ్రీరామ్ సాగర్ కూడా ఆల్మోస్ట్ 70 TMC వాటర్ వచ్చిన తర్వాత మనకు నిజామాబాద్ డిస్టిక్ వాళ్ళకు ఎక్కడైతే కన్ఫ్యూజ్ చేయకుండా మాకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అప్పుడు ఏదో సమ్మర్జుడు ఏరియా కాకుండా 80-85% ఏమో సమ్మర్జుడు ఎక్కువైతే ఉంది, పంటలు వేసుకునే చెడిపోతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి అన్న ఉద్దేశంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి నేను శ్రీరామ్ సాగర్ ఇంజనీర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. మీరందరూ కేవలము లెవెల్ పెంచుడే కాదు, రైతులు కూడా ఎక్కడైనా వేసుకున్న పంట ఒక నెల అయితే పంటలు వస్తాయి, దాన్ని కూడా కాపాడే బాధ్యత మీ పైన ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు కూడా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వండి. ఏదైతే మనం 70 TMC నిన్నటి వరకు ఉంచినామో అప్పటి వరకు ఏ విలేజ్లో ఎక్కడ కూడా ఒక ఎకరాలు ప్రాబ్లం రాదని చెప్తా ఉన్నారు. కాబట్టి కేవలం ఒక 4-5 TMC పెంచి మన రైతులందరినీ ఇబ్బంది పెట్టద్దని నేను ఆల్రెడీ శ్రీరామ్ సాగర్ ఆఫీసర్స్ కన్సల్ట్ ఇంజనీర్లకు చెప్పినాను. కానీ మినిస్టర్ గారు, కన్సల్ట్ సెక్రటరీ గారు ఈ ఛానల్స్ ద్వారా వచ్చినాయి, ఒక్కసారి విని వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ, కలెక్టర్ గారు కానీ ఎక్కడైతే డ్యామేజ్ అవుతూ ఉన్నాయో ఇమీడియట్ రిపోర్ట్ ఇచ్చి లెవెల్స్ తగ్గించుకోకుంటే పంటలు చెడిపోయిన తర్వాత మనం తగ్గించిన లాభం లేదు. కాబట్టి ఇమీడియట్ ఈ 1 డేలనే మ్యాక్సిమం లెవెల్స్ తగ్గియాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. వెంజల్ మండల్, నౌపేట్ మండల్, బోధన్ మండల్లో కూడా గ్రామాలకు వస్తాను. ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం వాటర్ తాగిన తర్వాత గోదావరి, ఈ పక్క నదులు ఏదైతే బావులు ఉన్నాయో మనకు ఎక్సెస్ అయిన వాటర్ని ఆ బావులన్నీ ఇట్లా కమ్మి పెట్టిన తర్వాత గ్రామాల్లో కూడా కమ్మి ఆ నీళ్ళతో కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నది. కాబట్టి ఇది మీ ఒక్క లెవెల్తోనే అన్ని ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడనే నీళ్ళలో కూడా ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయి, అవి కూడా ఆగిపోతున్నాయని వాళ్ళు కూడా రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఇంతమందికి 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు సూచించారు. అత్యుత్తమ మార్కులు సాధించి బాసర IIITలో సీటు సాధిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన ఉద్బోధించారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ అధికారులతో కలిసి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, వంటశాలను పరిశీలించారు. గత సంవత్సర SSC ఫలితాల్లో విద్యార్థులు 75% ఉత్తీర్ణత సాధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాసర IIIT గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అందులో చేరితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందనే విషయాన్ని అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్నం భోజనం ఎలా ఉందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.
హాజరు పట్టిక, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. అక్కడి నుంచి మాతా శిశు ఆసుపత్రికి చేరుకొని ఆయా వార్డులను సందర్శించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తదనంతరం పట్టణంలోని కల్కి చెరువు ఉద్యానవనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయ్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కమిషనర్ శ్రీహరిరాజు, తహసీల్దార్ వరప్రసాద్, ఎంఈఓ నాగేశ్వరరావు, ఎంపీడీఓ బసీరుద్దీన్, ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి, ఇరిగేషన్ డిఈ జగదీష్, ఏఈ గజానంద్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో పర్యటించిన ఏడీఏ ప్రదీప్ కుమార్ భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేస్తూనే రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను బుధవారం నిజామాబాద్ రూరల్ ఏడీఏ ప్రదీప్ కుమార్, ఏఓటీ నర్సయ్య పరిశీలించారు. సిరికొండ మండలంలోని చీమన్పల్లి గ్రామంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో సుమారు 350 ఎకరాల్లో పంట నష్టం ఉండవచ్చనే ప్రాథమిక నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నిఖిల్, రైతులు తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షంతో జరిగిన నష్టాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. పలు చెరువులకు మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్, బాలమ్మ వాగును బుధవారం బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న కాలువల సైడ్ వాల్స్ను తక్షణమే మరమ్మతులు చేస్తామని అన్నారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి శివారులోని బాలమ్మ వాగు దగ్గర లో లెవెల్ వంతెన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అలీసాగర్ రిజర్వాయర్ గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తడంతో క్రింద ఉన్న పంట పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన గేట్లను మూసివేసి ఒక్క గేటు ద్వారా నీటిని విడుదల చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎడపల్లి గ్రామంలోని పులిచెరువు మరమ్మతులకు అధికారులను పంపి అంచనాలు వేయిస్తామని అన్నారు. ఎడపల్లి, జైతాపూర్ గ్రామాల రైతులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వర్షాలతో చెరువులు, కుంటలు నిండాయని, తగినంత సాగునీరు రైతులకు అందుబాటులోకి వచ్చిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. రైతులు అధైర్యపడవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు, బిల్లా రామ్మోహన్, నారాయణ చౌదరి, కృష్ణారావు, లింగం, ఎల్లయ్య యాదవ్, భాస్కర్ రెడ్డి, శంకర్, మోహన్ రెడ్డి, గాంధారి హనుమంత్ రెడ్డి, ఎజాజ్, శంకర్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీ అందరికీ పంటలు వండాలి అన్న ఉద్దేశంతో అలీసాగర్లోకి నీళ్ళు రావాలంటే అప్పుడు మనం అక్కడ చెక్ డ్యామ్ కట్టి డైవర్షన్ తీసుకున్నాం. అలీసాగర్ నింపుకోవటానికి ఏది ఆ చెరువు మల్కాపూర్ చెరువు నుంచి. అదేవిధంగా ఇప్పుడు అలీసాగర్కు నీళ్ళు వస్తూ ఉన్నాయి, కానీ కుర్నాపల్లి, తానా, మంగల్పాడ్ అండ్ ఎడిపల్లి చెరువులు, ఒలికట్టు చెరువులు నింపుకోవటానికి మనం మాటు ద్వారా నింపుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ నీళ్ళని మాటుకు మళ్ళిస్తే బాగుంటుందని మీ రైతులందరూ, మీ నాయకులందరూ చెప్పిన తర్వాత ఈరోజు నాతో ఎస్సీ గారు కానీ, డిఈ కానీ, డిప్టీ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఎట్లయితే తొందరగా చేస్తారో అన్ని విధాలుగా వాళ్ళకు సేవ్ కావాలి, మనకు సేవ్ కావాలన్న ఉద్దేశంతో షెల్టర్స్ పెట్టుకోవడం చెప్పడం జరిగింది. తప్పనిసరిగా చేస్తారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అలీసాగర్ షెల్టర్స్ ఏదైతే ఓవర్ఫ్లో వాటర్ ఉందో, ఎక్సెస్ వాటర్ ఒక్క షెల్టర్ వదిలితే ఏం కాదు. మా అన్ని కోతలకు వచ్చినాయి, హార్వెస్టింగ్కి వస్తున్నాయి. కాబట్టి ఈ 20 days మాకు వాటర్ ఎక్కువ ఉంటే పంటలు దెబ్బతింటే అన్న ఆలోచనతో రైతులందరూ వస్తే వాళ్ళని కన్సల్ట్ ఇరిగేషన్ ఆఫీసర్లో చూపించి 1-2 hours లోపలనే
ఒక షట్టర్ క్లోజ్ చేసి ఒకటే షట్టర్ విధంగా నడుపుతామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా చేస్తూ అదేవిధంగా శ్రీరామ్ సాగర్ లెవెల్ పెరుగుతూ ఉంది. కొన్ని పంటలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్న రైతులు ఆవేదన చెంత నిన్న పొద్దున్నకి ఏం లేదు కానీ ఇవాళ పొద్దున్న వరకు పెరిగిందన్నారు. ఇప్పుడు అది విజిట్ చేస్తాం. విజిట్ చేయకుండా ముందు కూడా శ్రీరామ్ సాగర్ కన్సల్ట్ సిఈకి ఎస్సీలకు ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. అవుట్ఫుల్ ఎక్కడ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత అయినంత మట్టుకు 2 బాధలు వస్తూ ఉన్నాయి. శ్రీరామ్ సాగర్లో నీళ్లు లేకుంటే ఒక బాధ, ఉంటేనేమో మనకు బాధ వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలంటే కొన్ని. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. నిరుపేదలకు అక్రమంగా ఇళ్ల స్థలాలు విక్రయించిన కొందరు కబ్జాకోర్ నాయకులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ హెచ్చరించారు. పేదలకు నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని అన్నారు. నిజామాబాద్ పట్టణ నగర శివారు భారతీరాణి కాలనీ బొందెం చెరువులో అక్రమ కట్టడాలను గుర్తించిన ప్రభుత్వ అధికారులు ఇటీవల కూల్చివేయటం జరిగింది. దీంతో నిరుపేదలు రోడ్డున పడ్డారు. ఈ సందర్భంగా బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ కాలనీని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు అక్రమంగా ఇళ్ల స్థలాలు విక్రయించి పేదలకు నకిలీ పట్టాలిచ్చి మోసం చేసిన కొంతమంది కబ్జాకోర్ నాయకుల భరతం పడతామని అన్నారు. వారు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. మోసపోయిన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. త్వరలో వారికి ప్రభుత్వం నుండి ఇంటి స్థలాలు ఇచ్చి వారికి ఇళ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా 5 లక్షల రూపాయలు అందిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అమ్మాయికి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్గా 4 lakhs రూపీస్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మన ద్వారా అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. దాంతో సహా ఏరియా కూడా చూసినాం, చాలా వెనుకబడి ఉంది. మున్సిపాలిటీ అభివృద్ధి చాలా శూన్యం కాలేదు. దానికి ప్రభుత్వం నుంచి స్పెషల్ గ్రాంట్స్ తీసుకొచ్చి చేయాలనే ఉద్దేశంతో, అలాగే ఇప్పుడు మన చెరువులో ఎఫ్టీఎల్లో కట్టుకున్న వాళ్ళకు ఒక 25-30 మెంబర్స్ ఇచ్చినారు. కానీ 42 మెంబర్స్
కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంది, కొన్ని టెంపరరీ స్ట్రక్చర్స్ కూడా నా తరగతి 3,000 రూపాయలు కనీసం ఉండేందుకు ఏదైనా సామాన్ కొనుక్కునేందుకు, అలాగే వాళ్ళని కలెక్టర్తో మాట్లాడి తక్షణమే సేఫ్ ప్లేస్లో ఇప్పుడే ఈ 2 lakh మా హౌసింగ్ స్కీమ్ మొదలవుతుంది కాబట్టి హౌసింగ్ స్కీమ్లో వాళ్ళకి జాయిన్ చేసేసి మంచి అప్లైన్లో ప్లాటింగ్ చేసి వాళ్ళకు అక్కడనే 5-5 లక్షల రూపాయల హౌసింగ్ స్కీమ్లో ఇందిరమ్మ హౌసింగ్లో ఇచ్చేసి అక్కడనే రోడ్డు, డ్రైనేజు, లైటింగ్స్ అన్నీ గవర్నమెంట్ చేస్తారు. చేసి ఇచ్చే కార్యక్రమంలో కూడా కలెక్టర్ గారికి, ఆఫీసర్లకు, కమిషనర్కు చెప్పడం జరిగింది. అలాగే చూస్తున్నాం మేము డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగాలేదు. అందుగురించి మొన్ననే నా సెక్రటరియట్లో మేఘా వాళ్ళకు 400 కోట్ల రూపాయల వర్క్ దొరికింది ఈ జిల్లాకు. దాంట్లో నిజామాబాద్కు ఒక 155 crores 190 crores ఈ డ్రింకింగ్ వాటర్లో 18 వాటర్ ట్యాంక్స్ 18 కొత్తవి. ఆ 18లో 11 ట్యాంక్స్కు ఆల్రెడీ స్థలం ఇచ్చేసారు కలెక్టర్ గారు. ఇంకా 7 ఇవ్వలేదు. 7కి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ జరుగుతుంది. మెగా కన్స్ట్రక్షన్ అండ్ కమిషనర్ అండ్ కలెక్టర్ గారితో. ఆ 11 ఇవ్వగానే సాయిల్ టెస్టింగ్కి తీసుకుపోతారు. ముందుగా తీసుకుపోయి అక్టోబర్ వరకు ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ఆఫీసర్లకు చెప్పి నేను పవర్ ప్లాంట్ కూడా అది ఇప్పిస్తున్నాను. దాంట్లో చూసుకోవచ్చు. ఎక్కడన్నా ఇప్పుడు నిన్న చూసినాక వీళ్ళు అన్నారు, సార్ ఇంత పెద్ద అసంతాపనకు లేదు ట్యాంక్ అని. దాన్ని కూడా అడిషనల్ ఇంకా 2 ట్యాంక్స్ శాంక్షన్ చేయమని కూడా మన మెగా కన్స్ట్రక్షన్ కంపెనీకి చెప్పడం జరిగింది. అది కూడా 2 యాడ్ చేస్తున్నారు. అలాగే ఇంకేమైనా జరిగితే పైప్ లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కూడా దాదాపు 155 crores వచ్చినాయి. దాన్ని కూడా ఆ డబ్బులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి కనెక్షన్ ఇవ్వడం. అలాగే ఈ నిజామాబాద్కు 12,441 కనెక్షన్స్ 12,441 कनेक्शन फ्री कनेक्शन करंट इन टैंक बनने के बाद पीने के पानी का कनेक्शन का प्रोविज़न 12,000 कनेक्शन देंगे फ्री. ఇవి అందులో ₹1 ఎవరు కట్టేది లేదు. కేంద్ర వల్ల ఈ స్కీమ్లో 43% సెంట్రల్ గవర్నమెంట్, 57% స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ స్కీమ్ నడుస్తున్నది. దాంట్లో టెండర్ అయిపోయింది. 15th అక్టోబర్ నుంచి ప్రాక్టికల్ వర్క్ స్టార్ట్ అయింది. మరి ఇవాళ జరిగిన దానికి అంతా ఆల్ తహసీల్దార్ గారు, ఇరిగేషన్, R&B మరియు మున్సిపల్ అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. వాళ్ళందరూ రాసుకున్నారు. నేను మళ్ళీ ఒక 1 వీక్లోనే నేను ఇప్పుడు చూసి వచ్చిన దాని మీద ఎట్లా ప్రోగ్రెస్ ఏం చేద్దాం ఆయన ఖాయి పిఏ చల్ది అన్నట్టు కాకుండా ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళని తీసుకుంటాను. దాంట్లో డబ్బులు లేకుంటే గౌరవ ముఖ్యమంత్రితో స్పెషల్ గ్రాంట్స్ అన్న తీసుకొచ్చి నేను చూసినవి వచ్చినాయి, నేను వాగ్దానం చేసిన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాను. ఎస్, అమాయకైన ప్రజలకు డూప్లికేట్ చేసుకొని ఇప్పుడే ఏఎస్పీ గారితో కూడా మాట్లాడినాను. వాడు ఎంత పెద్దవాడైనా వదిలేసి లేదు. కులం పేరు మీద, మతం పేరు మీద కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళని వాడుకొని వాళ్ళతో డబ్బులు వసూలు చేసుకొని డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళు ఎవరెవరు డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేశారు వాని మీద యాక్షన్ కావాలా. హైడ్రా తీస్తున్నాం కదా, సెకండ్ నిజామాబాద్లో హైడ్రా చేసి ఈ లేక్స్ కాపాడేందుకు హైడ్రా టైపే ఇంకా ఏమైనా ఉంటుందేమో. నేను ఈ రివ్యూ మీటింగ్లో కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ కూడా అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పంటలు భారీ మొత్తంలో నష్టపోయాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచే నిధుల మంజూరుకు కృషి చేస్తామని, అధికారులు వాగుల వద్ద హై లెవెల్ వంతెనల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి సిరికొండ మండలంలో పర్యటించారు. వర్షంతో నష్టపోయిన పంటలను, బ్రిడ్జ్లను, కోతకు గురైన రోడ్లను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్లో నీరు నిండడంతో పరిశీలించారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ మండలంలో రోడ్ల వ్యవస్థ అధ్వానంగా మారిందని అన్నారు. 40-50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు ఉన్నప్పటికీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆరోపించారు.
గంట సేపు వర్షం పడితే బ్రిడ్జ్లపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోందని, ప్రజలు దిగ్బంధంలో ఉండిపోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అల్లు రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్, రాష్ట్ర నాయకులు రామస్వామి, నర్సయ్య, గోపి, రంజిత్ రెడ్డి, బాబురావు, అజయ్, మారుతి, సాయాగౌడ్, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దవాల్గోటు దగ్గరికి ఇచ్చి పెద్దవాల్గోటు, చిన్నవాల్గోటు, నావనంది, రావుట్లది పంచాయతీరాజ్ రోడ్ను ఆర్ఎన్బి రోడ్డుగా మార్చమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందల్వాయి రాంపూర్ దగ్గర నుంచి మల్లాపూరు, లోలము, ఎల్లరెడ్డిపల్లి ఆ రోడ్ ఏదైతే ఉందో, భారత్ మాత దాకా వచ్చే రోడ్ ఏదైతే ఉందో ఆ భారత్ మాత రోడ్డు కూడా, ఎందుకంటే దర్పల్లి, సిరికొండలంతా నిజామాబాద్ పోవాలంటే ఆ రోడ్డు వాడుతున్నారు. దాన్ని డబుల్ లైన్ చేయాలంటే ఆర్ఎన్బిలో ప్రతిపాదిస్తే సెంట్రల్ ఫండ్స్ వస్తాయని చెప్పి దాన్ని జిల్లా పరిషత్ నుంచి ఇంతకుముందే సీఈఓ గారిని అక్కడ ఆగిన సందర్భంలో సీఈఓ గారితో మాట్లాడడం జరిగింది. ఇదే కాదు, నేను ఇవాళ కామారెడ్డికి పోయే ఈ రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులించడానికి సిద్ధంగా ఉంది. ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే గారికి మంత్రి అయితే లేనేలేడు, ఉన్న ఓడిపోయిన వాళ్ళేమో ప్రభుత్వ సలహాదారుల పేర్ల మీద తిరుగుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఓడిపోయిన నియోజకవర్గం పక్కనే ఉంటుంది కామారెడ్డి. ఆ కామారెడ్డికి ఈ నిజామాబాద్కు ఇది వారధిగా ఉన్న రోడ్డు ఉంది కాబట్టి దీన్ని ఇమీడియట్గా రిక్వెస్ట్ చేశాను. అయ్యా, ఈ పరిస్థితి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు పంపిస్తుంది. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు వస్తాయి, మీకు సిఆర్ఐఎఫ్ అనే ఫండ్ వస్తుంది. దయచేసి బ్రిడ్జులు లేపి పరిస్థితి ప్రతిపాదనలు పంపించండి, కేంద్రం నుంచి మంజూరు చేపిస్తాం. మొన్ననే గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కూడా ఈ మన పోత్తూరు దగ్గరికి వచ్చి రేకులపల్లి, దుబ్బాక, అలాగే చెల్లగరిగ దాకా ఒక రోడ్డు, అలాగే రామడుగు దగ్గర నుంచి రామడుగు, కేశారం, మైలారం, దాంతోపాటు సుద్దులం, కొరట్పల్లి ఈ రోడ్లు ప్రతిపాదించడం పాటు రూరల్లో ఏదైతే కాలూరు, కొండూరు ఉందో ఖానాపూర్ డివిజన్లో, ఖానాపూర్, కాలూరు, కొండూరు డివిజన్లో రోడ్స్ బాగలేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఇవాళ ఈ గౌరవ ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థిని రక్షిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయని, వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. రక్షిత మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని, ప్రభుత్వం విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిచ్పల్లి ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో విద్యార్థులతో సంతకాల సేకరణ పీడీఎస్యూ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, గతంలో ప్రైవేటు విద్యా సంస్థలలో ఇటువంటి ఘటనలు చూశాం, కానీ ప్రస్తుతం ప్రభుత్వ సంస్థల్లో జరగటం బాధాకరమని, బాలికల వసతి గృహాలకు మహిళా వార్డెన్ కాకుండా పురుషులను నియమించడం ఏమిటని ప్రశ్నించారు. రక్షిత మృతిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి సాయినాథ్, పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లోనే ఇటువంటి ఘటనలు చదువు ఒత్తిడితో జరిగాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈరోజు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఇవన్నీ జరగడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం వెంటనే విఫలమైంది. దీన్ని వెంటనే అరికట్టాలి. గర్ల్స్ హాస్టల్కు ఎప్పుడు కూడా మహిళల్ని వార్డెన్గా ఉంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మొన్న శనివారం రోజు రక్షిత అమ్మాయి చనిపోతే కనీసం అక్కడ సీసీ ఫుటేజీలు కూడా అక్కడ టెక్నికల్ కారణం వల్ల డిలేట్ అయినాయి అని చెప్పేసి ఈరోజు కారణాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ
విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఏం విషయాలు జరిగినాయని తెలుసుకోవడానికి మేము వెళ్ళినా కానీ అక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని అందరినీ కూడా ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం మృతదేహాన్ని వాళ్ళ తల్లిదండ్రులు రాకన ముందే పోస్ట్ మార్టానికి పంపించినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఘటనలు చూస్తుంటే ఆమె పైన ఏదో అక్కడ జరిగిందని మాకు అనుమానాలు. దీనిపైన వెంటనే సమగ్రంగా విచారణ జరపాలి. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఒక 50 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించాలి. ఇటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో జరగకుండా ప్రభుత్వం వెంటనే జాగ్రత్త పడాలని మేము పీడిఎస్గా అదేవిధంగా పీవైఎల్డి విద్యా సంఘాలుగా మేము ప్రధానంగా ఈ డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో పలు చోట్ల ఇళ్లు కూలిపోవడంతో బాధిత కుటుంబాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పలు చోట్ల ఇళ్లు నేలమట్టం కావడంతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నగరంలోని ఆయా ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి తన వంతుగా ఆర్థిక సాయం అందించి మరింత సహాయ సహకారాలను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నష్టపోయిన బాధిత కుటుంబాల సంఖ్య ఎన్ని అని అడగక తడబడిన ఆర్డీఓపై మండిపడ్డారు. తక్షణమే నివేదిక ఇవ్వాలని, నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ఆదేశించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. ముఖ్యంగా నగరంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లపై దృష్టి సారించి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగక ముందే తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే బాధిత కుటుంబాలకు అర్హులైన ప్రజలకు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తిక్, అంతరెడ్డి హరీష్ రెడ్డి, సుగంధం హరీష్ తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల నుండి ఇందూరు నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఇందూరు నియోజకవర్గంలో అనేక ఇండ్లు కూలిపోవడం జరిగింది. మట్టితో కట్టిన ఇండ్లు, పెంకుటిల్లు, చాలా ఇల్లు కూలిపోయినాయి. దాంతోపాటు వందలాది ఇండ్లు లీకేజీలు, గోడలు పర్రెలు పాయడము, ఇవన్నీ కూడా ప్రజలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కూలిపోయిన ఇళ్ళ వాళ్ళ పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిసి వారికి తక్షణమే సహాయం చేయాలని నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా నిజామాబాద్ నియోజకవర్గంలో ఏమైంది అర్బన్లో అంటే గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఒక్కటంటే ఒక్కటి ఇయ్యలేని అసమర్థత మాజీ ఎమ్మెల్యే గారు. ఆ తర్వాత 9 నెలల ఈ పరిపాలన కాంగ్రెస్ 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు అవన్నీ మీరు దయచేసి చేతులెచ్చి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇవన్నీ పక్కన పెట్టండి. పేదలకు కావలసిన విద్య, వైద్యం, ఆవాస్ వీటి మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మీరు అన్నీ సమకూర్చినట్లే 3 ఇస్తే పేదలకు వైద్యం మీద, విద్య మీద దయచేసి ప్రభుత్వ హాస్పిటల్లో పనితీరు, అక్కడ ప్రజలకు సేవ చేసే విధంగా డాక్టర్లను కానీ మందులను కానీ అన్నీ సమకూర్చాలని. ఏదైతే ఈ వర్షకాలంలో వైరల్ ఫీవర్స్, డెంగ్యూలు, విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి, వాటి గురించి నిన్న మున్సిపల్లో కూడా నేను సుదీర్ఘమైన చర్చలో ముఖ్యంగా నేను చెప్పడం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఈ డిఎంహెచ్ఓ తోటి కానీ సూపరింటెండెంట్ తోటి కానీ మాట్లాడిన తర్వాత స్పెషల్ వార్డు అక్కడ ఉన్నది. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక విద్య గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా కానీ ఎంత తక్కువని. పేదలకు మంచి విద్య కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఆవాస్ యోజన కింద లక్షల ఇండ్లు, ఏదైతే రాజకీయం కాదు, భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉన్న రాష్ట్రాలలో లక్షలాది ఇండ్లు
ప్రతి రాష్ట్రంలో అక్కడ ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టేయడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ అర్బన్లో గత 10 సంవత్సరాల నుండి అసలు ఊసే లేదు. ఈ 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మర్చిపోయింది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఏదైతే మీరు ఇందిరమ్మ ఇండ్లు జాగా లేని వారికి జాగాతో పాటు 5 లక్షలు లేదా జాగున్న వాళ్ళకి 5 లక్షలు మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో దాన్ని అమలు చేయాలని నేను మీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మంత్రివర్యులు సీతక్క ఆమె చెప్పడం జరిగింది, ఏదైతే ఇందిరమ్మ ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇండ్లు మేము కట్టిస్తున్నామో ఈ వర్షకాలంలో కూలిపోయిన ఇండ్లకు ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాటికి మేము కట్టిస్తామని చెప్పింది. దయచేసి సీతకి ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకునాలా. ప్రభుత్వానికి కూడా మీ వంతు మీ తరఫు నుండి మీరు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నా. దయచేసి మరి ఒక్కసారి ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఆవాస్ యోజన కింద దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీరైతే ఏదైతే సంవత్సరానికి 3,500 ఇండ్లు ఇస్తున్నారో మొదటి దఫా విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నా. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు, మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సిపి కల్మేశ్వర్ స్పష్టం చేశారు. వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సిపి సూచించారు. ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి, మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం జరిపి కీలక సూచనలు చేశారు. మిలాదున్ నబీ, గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు జరిగేలా తోడ్పాటునందిస్తామని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతోందని అన్నారు. జిల్లాలో ఎంతో సుహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా వినాయక నిమజ్జనం, మిలాదున్ నబీ వేడుక ఒకేసారి వస్తున్నందున భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. సో నెక్స్ట్ అదేవిధంగా రోడ్స్, సో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా సో ఏదైతే ఇప్పుడు వర్షాలు అనేది చాలా హెవీగా పడుతున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది అంటే బీటీ రోడ్స్ పాట్ హోల్స్ రావడము ఇవంతా కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా టెంపరీగానైనా సో మనకి బీటీ ప్లాంట్స్ ఇప్పుడు క్లోజ్ అయి ఉన్నా కూడా వెట్మిక్స్ కానీ సీసీ కానీ ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో సో వాటిని అట్లీస్ట్ మనకి 3-4 డేస్ బిఫోర్ అయినా చేసుకోండి. సో దట్ మనకి రెగ్యులర్ మూవ్మెంట్ అన్నెసరీగా అబ్స్ట్రక్షన్ ఉండదు. అంటే నాట్ ఓన్లీ అంటే విగ్రహాలు డ్యామేజ్ అవ్వడము, అగైన్ మనకి ఆ ఎంటైర్ మూవ్మెంట్ అనేది స్లో అయిపోతుంది. సో కాబట్టి ఎక్కడైతే మనకి మెయిన్ పాట్ హోల్స్ అవన్నీ రోడ్ డ్యామేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేయండి. సో అదేవిధంగా బ్యారికేడింగ్ కూడా ఎక్కడైతే మనకి నెసిటీ ఉంటుందో ఇమర్షన్ పాయింట్స్లోన సో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని బ్యారికేడింగ్, ప్రాపర్ బ్యారికేడింగ్ కూడా అరేంజ్ చేయించండి. అండ్ శానిటేషన్ యాక్టివిటీస్ కూడా లోకల్ మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీస్ అయితే మున్సిపల్ కమిషనర్స్ సో శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయండి. సో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీది ఆల్రెడీ సిపి గారు చెప్పారు. సో ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేస్తున్నారు కాబట్టి సో అందరు కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ త్రూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారానే కనెక్షన్స్ అవి పెట్టించుకోవడం మంచిది.
ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నందున మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎవరూ కూడా విద్యుద్ఘాతం బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మండపాలకు ప్రభుత్వం తరపున ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నందున మండపాల వివరాలను ట్రాన్స్కో అధికారులకు తెలియజేసి ఆ శాఖ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. షార్ట్ సర్క్యూట్ వంటి వాటిని నిరోధించే ఉపకరణాలను అమర్చుకోవాలని హితవు పలికారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా వినాయక మండపాలు ప్రతిష్ఠించాలని సూచించారు. భారీ శబ్దాల వల్ల చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున మండపాల వద్ద శబ్ద కాలుష్యం కలిగేలా డీజే సౌండ్లతో హోరెత్తించకుండా భక్తి పాటలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లి విరిసేలా నిర్వాహకులు కృషి చేయాలని అన్నారు. జెండా బాలాజీ వేడుకల సందర్భంగా నిర్ణీత రోజుల్లో మద్యం విక్రయాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. ప్రజలు ఎలాంటి అపోహలు, వదంతులను నమ్మకూడదని, ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తేవాలని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ పరస్పరం సహకరించుకుంటూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాగా సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనాలయాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని, ఒక్క నిజామాబాద్ నగరంలోనే ఈసారి సుమారు 750 పైచిలకు సీసీ కెమెరాలు నెలకొల్పుతున్నామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. అయితే నిర్వాహకులు కూడా గణేష్ మండపాల వద్ద ఎవరికి వారు కనీసం ఒకటైనా సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉంటుందని అన్నారు. మంటపాల వద్ద నిర్వాహకులు రాత్రి వేళల్లో తప్పనిసరిగా ఉండాలని అన్నారు. సామాజిక మాధ్యమాలలో చేసే పోస్టింగ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని, ప్రశాంతతకు భంగం కలిగిస్తూ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. సౌహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో శోభయమానంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని, వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ప్రతి మండపం వద్ద పోలీసులను నియమిస్తామని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, డిప్యూటీ మేయర్ ఇద్రీస్, అదనపు డీసీపీలు కోటేశ్వరరావు, బస్వారెడ్డి, ఆర్డీఓలు అంబదాస్ రాజేశ్వర్, రాజాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, వివిధ శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లాస్ట్ మినిట్లో చాలా మంది ఆర్గనైజర్స్ వెహికల్ అరేంజ్ కాలేదని చాలా డిలే అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనకి 11 రోజులు ఉంటుంది, చాలా టైం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ముందేనే వెహికల్స్ని హైర్ చేసుకోవాలి. ఆ వెహికల్స్ ఆ రోజు టైంకి కరెక్ట్గా పండాల దగ్గర వచ్చేటట్టు మీరు చూసుకోవాలని నేను కోరుతున్నాను. అదే కాకుండా ఈ సంవత్సరం మేము ఫైర్ సేఫ్టీ గురించి ప్రతి పండాల దగ్గర సెట్టింగ్ ఫైర్ బాల్స్ అనేది ఉన్నాయి. అది ఒక 700 రూపీస్ టు 1500 రూపీస్లో చిన్న ఫైర్ బాల్స్ అనేది వస్తుంది. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఫైర్ బాల్ని అక్కడ మేము వేస్తే ఇమీడియట్గా ఫైర్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో చిన్న ఫైర్ బాల్స్ పెద్ద మండపాలందరూ మీరు ఖచ్చితంగా ఫైర్ బాల్స్ని కొనుక్కొని అక్కడ పెట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి మనకి మిలాదున్నబీకి వచ్చినట్లయితే మిలాదున్నబీ రోజు కూడా మేము ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని రకాల బందోబస్తు అరేంజ్మెంట్స్ సౌకర్యాన్ని మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా మనకి కూడా ఇప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్స్ అనేది మనకి జరగలేదు. ఆ రోజు కూడా ఉన్నటువంటి ప్రొసెషన్స్కి కూడా నేను కోరుతున్నది, ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి తగ్గట్టుగా ముంజాగ్రత్తగా మీరు అన్ని ప్లానింగ్ చేసుకొని సేఫ్టీ మెజర్స్ని తీసుకుంటూ ప్రొసెషన్స్ని ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసిన విధంగానే ప్రొసెషన్స్ని కూడా నడుపుకోవాలని నేను కోరుతున్నాను. ప్రొసెషన్స్లో నేను కోరుతున్నది ఏంటంటే బైక్ ర్యాలీస్, వెహికల్ ర్యాలీస్ని వచ్చేసి ప్లాన్ చేయడం. జిల్లాలో గత 1 సంవత్సరం నుంచి మేము వెహికల్ ర్యాలీస్ అనేది
ఆలోచన లేదు. దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. ఒక వెహికల్ అనేది చాలా వెహికల్స్లో ప్రొసెషన్లో వెళ్తున్నప్పుడు ఎవరు ఎక్కడ ఎటువంటి బిహేవియర్లో పాల్గొంటారనేది ఎవరు ఖచ్చితంగా చెప్పలేదు. అటువంటి సందర్భాల్లో ఫాస్ట్ మూమెంట్లో ఉన్నటువంటి వెహికల్స్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన ప్రమాదం జరిగిన పోలీస్ వాళ్ళకి ఆ స్పీడ్తో ఉన్నటువంటి ప్రొసెషన్లో బందోబస్తు ప్రొవైడ్ చేయడము లేకపోతే ఆ ప్రమాదాన్ని ప్రివెంట్ చేయడానికి కష్టమవుతుంది. కాబట్టి మేము వెహికల్ ర్యాలీస్, బైక్ ర్యాలీస్ మనకు లాస్ట్ ఒక సంవత్సరం నుంచి మేము పర్మిషన్ అనేది ఇవ్వట్లేదు. కాబట్టి అందరూ ఈ వెహికల్ బోర్డ్ ర్యాలీస్, బైక్ ర్యాలీస్ని కూడా జరుపుకోవద్దని నేను సందర్భంగా కోరుతున్నాను. లాస్ట్గా మనకి ఏదైనా ఇష్యూస్ ఒకవేళ జరిగితే కూడా నేను మీ అందరితో కోరుతున్నది ఏమిటంటే ఆ ఇష్యూని అక్కడి దాకా మాత్రమే పెడుతూ పెద్దలందరూ పాల్గొని పోలీస్ డిపార్ట్మెంట్, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ దాంట్లో వచ్చి సామరస్యంగా. ప్రభుత్వం ఆయుష్ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాప్య వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు కోరారు. దీర్ఘకాలిక వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నిర్వహిస్తున్న వృద్ధాప్య వైద్య శిబిరాన్ని బుధవారం నాడు ధరపల్లి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో వృద్ధాప్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు ధన్వంతరి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్య వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, చర్మ రోగాలు, అర్శమలలు, జ్వరాలు, సీజనల్ వ్యాధులకు చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తామని అన్నారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ మాధవి స్వచ్ఛందంగా పాల్గొని రోగులకు చికిత్సలు అందించి సలహాలు, సూచనలు చేశారు. ఆయుర్వేద వైద్య విశిష్టతను, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. ఈ శిబిరంలో సుమారు 110 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఇంకా ఈ శిబిరంలో ఆయుష్ విభాగం ఫార్మసిస్ట్ న్యావనంది పురుషోత్తం, మురళి, జయరాజు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ప్రజలు పాల్గొన్నారు. అట్లానే రోగులను కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని క్యాంపులు కండక్ట్ చేయమని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారంగా మేము దాదాపు ప్రతి ఊరు లో క్యాంపులు కండక్ట్ చేసి, అదేవిధంగా ఈరోజు దర్పల్లిలో కండక్ట్ చేస్తున్నాం. ఈ నెల చివరి వరకు కూడా క్యాంపులు ఇలాగే సాగుతుంటాయి. మీకు ఏమైనా అత్యవసరమైన పరిస్థితులు ఉన్నా కానీ, లేదంటే ఆరోగ్యపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ డాక్టర్స్ని, లోకల్లో పనిచేసే డాక్టర్స్ని కాంటాక్ట్ చేసి మీరు అందరూ ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతుల వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. దీంతో బుధవారం సాయంత్రం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు పూజలు నిర్వహించి ఒక గేటును ఎత్తి దిగువ మంజీరా నదిలోకి 2000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల పరిధిలోని జాన్కంపేట్ సొసైటీలో రుణమాఫీ పొందిన రైతులకు కొత్తగా రుణాలు అందజేశారు. గతంలో పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ వచ్చిన సందర్భంగా సొసైటీ నుండి తిరిగి కొత్తగా 78 మంది రైతులకు 46,79,500 రూపాయల పంట రుణాల చెక్కులను సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ రుణాలను రైతులు పంటల సాగుకు ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడాలని కోరారు. ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లించి సొసైటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్తో పాటు డైరెక్టర్లు సాయిలు, బండారి లక్ష్మణ్, కార్యదర్శి గంగారెడ్డి, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్ మండలం కొత్తపేట గ్రామ మాజీ సర్పంచ్ బి రామగౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈగ గంగారెడ్డి బుధవారం నాడు కొత్తపేట గ్రామానికి వెళ్లి రామగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఇంకా కాంగ్రెస్ నాయకులు కిష్టారెడ్డి కూడా రామగౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభమై 90 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కళాశాల స్థాయిలో డిగ్రీ స్థాయి విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించనున్నారు. పోటీలో పాల్గొనే విద్యార్థులు 2 సభ్యులు ఒక జట్టుగా ఏర్పడి పాల్గొనవలసి ఉంటుంది. పోటీలో పాల్గొనే విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసుకుని పాల్గొనాల్సి ఉంటుంది. పోటీ రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి అలాగే జాతీయ స్థాయిలో ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి 2 లక్షలు, ద్వితీయ బహుమతి 1.5 లక్షలు, తృతీయ బహుమతి 1 లక్ష, జోనల్ స్థాయిలో ప్రథమ బహుమతి 5 లక్షలు, ద్వితీయ బహుమతి 4 లక్షలు, తృతీయ బహుమతి 3 లక్షలు, జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి 10 లక్షలు, అలాగే ద్వితీయ బహుమతి 8 లక్షలు, తృతీయ బహుమతి 6 లక్షల బహుమతి ఉంటుందని చెప్పారు. పోటీలో పాల్గొనే విద్యార్థులు తమ కళాశాలలో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన ముత్యాల మనోహర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి వెంటనే బాధితునితో ఫోన్లో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. శస్త్రచికిత్స గురించి బాధితుడు తెలపగానే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2.5 లక్షల LOC ఇప్పించారు. నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యోగులు వరద బాధితుల సహాయార్థం ఒకరోజు వేతనం సుమారు 5 కోట్ల రూపాయలను అందివ్వనున్నట్లు లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఉద్యోగులను అభినందించారు. ఉద్యోగులు తమ సమస్యలను షబీర్ అలీకి విన్నవించారు. నిజామాబాద్ పట్టణం ఆనంద్ నగర్లో ఇటీవల నాలాలో కొట్టుకుపోయిన 2 సంవత్సరాల బాలిక అనన్య కుటుంబాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనన్య తన నివాసానికి సమీపంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఓపెన్ డ్రైన్లో పడి చనిపోవటం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. వారి కుటుంబానికి జరిగిన విషాదాన్ని, వారి గుండె కోతను ఎవరూ కూడా పూడ్చలేరని అన్నారు. తన వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తూ ప్రభుత్వం నుండి 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందిస్తామని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు ప్రమాదకరమైన నాళాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇందలవాయి మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి చెరువు పూర్తిగా నిండిపోయి అలుగుపై నుంచి నీరు ప్రవహించింది. గన్నారం చిన్నవాగులో వరద పోటెత్తగా రోడ్డుపై నుంచి భారీగా వరద నీరు పారింది. దీంతో ఇందలవాయి నుంచి గన్నారం, నల్లవెల్లి, సిర్నాపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలం సోమ్లనాయక్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో 8 ఆవులు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న వెటర్నరీ వైద్యులు డాక్టర్ జైపాల్ సింగ్ గ్రామానికి చేరుకుని ఆవులను పరీక్షించారు. వర్షాల కారణంగానే చనిపోయాయని ఆయన ధృవీకరించారు. రైతు జయరాంకు చెందిన 6 ఆవులు తప్పిపోయాయని, వాటి విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు జయరాం వేడుకున్నారు. రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థిని రక్షిత మృతిపై ఉన్నత స్థాయి అధికారి ద్వారా సమగ్ర విచారణ చేపట్టాలని పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐపిఎస్యు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్, ఏఐపిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు బోడ అనిల్ మాట్లాడుతూ రుద్రూర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రక్షిత మృతిపై కలెక్టర్ పర్యవేక్షణలో కమిటీ వేసి ఉన్నత స్థాయి అధికారితో సమగ్రమైన విచారణ జరపాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శనివారం రోజున అనుమానాస్పద స్థితిలో రుద్రూర్ పాలిటెక్నిక్ హాస్టల్ బాత్రూంలో
విద్యార్థిని రక్షిత చనిపోయే ముందు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, కుటుంబ సభ్యులు రాకముందే అమ్మాయి మృతదేహాన్ని హుటాహుటిన హాస్పిటల్కు తరలించడంపై అనుమానాలున్నాయని అన్నారు. వేల్పూర్ మండలం అక్లూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వర్షపు నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. విద్యార్థులు పాఠశాలకు రావాలంటే భయపడుతున్నారు. వెంటనే పాఠశాలలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ సంతోష్ సంఘటనా స్థలానికి చేరుకుని పాఠశాలలో నీరు నిలిచిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణను పరిశీలించి ఆ నీటిని దారి మళ్లించేందుకు తాత్కాలిక పనులు చేపట్టాలని స్థానిక సిబ్బందికి సూచించారు. భీమ్గల్ పట్టణంలోని నాక్ శిక్షణా కేంద్రాన్ని భీమ్గల్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సిహెచ్ ప్రభుదాస్, బోధన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నరేందర్ రాజు సందర్శించారు. ఎలక్ట్రికల్ విభాగంలో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు టీషర్ట్స్, బుక్స్, బ్యాగ్స్ అందజేశారు. అలాగే టైలరింగ్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఆఫ్రాన్స్, రికార్డ్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎల్ఓ ప్రభుదాస్ మాట్లాడుతూ లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్య శిక్షణ పొందాలని కోరారు. శిక్షణ పొందితే కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. శిక్షణా కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం పరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాక్ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ ప్రభాకర్, నాక్ భీమ్గల్ సెంటర్ ఇన్ఛార్జ్ దిలీప్ గౌడ్, ట్రైనర్ పుష్ప, కార్మిక శాఖ సిబ్బంది గంగాధర్, గౌస్ ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.